భూమి రోడ్లో ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఎక్కడుందో గగన్కైతే అర్థం కాదు. ఇక అంతా వెతుకుతూ ధరణికి ఫోన్ చేస్తే భూమి ఎక్కడుందో తెలుస్తుంది కదా అని ధరణికి కాల్ చేస్తాడు. భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. భూమి నీతో రాదు, ఎక్కడుందో నాకు తెలీదు, నీకు ఫోన్ చేయొద్దని చెప్తున్నాను కదా అని తిడుతూ ఫోన్ కట్ చేస్తుంది. అయినా గగన్ అయితే మళ్ళీ మళ్ళీ ధరణికి ఫోన్ చేస్తూనే ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, భూమి లేదు, నీతో రాదు, నాకు తెలీదు అని మళ్ళీ తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. అయితే భూమి అక్కడే మాట్లాడుతున్న విషయం గగన్ చూసేస్తాడు. భూమికి కాస్త దూరంలోనే గగన్ నిల్చొని ఇదంతా ఫోన్ చేస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ భూమి ఉంటుంది. అంటే భూమి ధరణి ఇద్దరు ఒక్కరేనని గగన్కి అర్థమవుతుంది. వెంటనే గగన్ పరిగెత్తుకొని భూమి దగ్గరికి వస్తాడు. ఏంటి భూమి, గగన్ డిప్రెస్ అవ్వకూడదని చెప్పి ధరణిలా మారిపోయి భూమి ధరణి ఇద్దరు ఒకటేనన్నమాట. మరి నాపైన ఇంత ప్రేమ చూపిస్తూ మన మధ్య ఈ కాస్తంత దూరం ఎందుకు భూమి, దీన్ని తీసేయొచ్చు కదా, మనం ఒకటైపోవచ్చు కదా అని నన్ను ఇంతలా ప్రేమిస్తూ అది కూడా ధరణిలా నటిస్తూ నన్ను ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉన్నావే, మరి మన మధ్య ఈ దూరం ఎందుకు భూమి, తీసేయచ్చు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే విషయం నాకు అర్థమైంది అని గగన్ అనగానే భూమి అయితే ఏడుస్తూ గగన్ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని గగన్ చెప్తూ ఉంటాడు. రా వెళ్దాం అని గగన్ పిలుస్తాడు. ఆహా నేను రాను అని భూమి మొండిగా ఉంటుంది. నేను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని గగన్ భూమిని ఎత్తుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నారు అని భూమి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇంకేం మాట్లాడుకు అని భూమి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. భూమి అయితే ఏం మాట్లాడుకుంటా గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో గగన్ గాని ప్రేమిస్తుందా అని శరత్చంద్ర అయితే బాగా తాగుతూ భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.